శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చూసుకుంటాం, ప్రతి రాశుల గురించి రాశి ఫలాలు చెప్పుకుంటుంటాం. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు, ఒక రాశి నుండి ఇంకొక రాశి మారేటప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది మారుతుంటుంది అన్నమాట. సో అలాగా మారేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు మకరంలోకి రవి ఉన్నాడు, రవి ప్రవేశించాడు, మకర సంక్రాంతి చేసుకున్నాం చక్కగా. 14వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు అనుకోండి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ రవి మకరంలో ఉన్న టైంలోనే కుజుడు కూడా మకరంలోకి ఈ 6వ తారీఖు నుండి ఎంట్రీ ఇస్తాడనమాట. ఇచ్చి అక్కడ నుండి 45 రోజులు ఉంటాడు. సో మకరంలో ఏంటంటే, ఒకటి రవి అన్నది అగ్నితత్వం గల గ్రహం, కుజుడు కూడా సేమ్ అగ్నితత్వం గల గ్రహం. ఇద్దరు మిత్రులే, కానీ ఉన్నది శని ఇంట్లో కూర్చొని ఉన్నారు. కుజుడికి ఉచ్చస్థితి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఈ మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీన రాశి వారికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మకరంలో ప్రవేశించడం అంటే ఒక కుజుడు ఆల్మోస్ట్ ఉచ్చస్థానంలోకి వచ్చినట్టే లెక్క, ఉచ్చస్థితి అంటాం మనది. సో వచ్చినప్పుడు వాడు ఇండివిజువల్గా అక్కడ ఉంటే ఓ రకంగా ఉంటాడు, వాడితో పాటు వేరే గ్రహాలు కలిసినప్పుడు దాని యొక్క కాంబినేషన్ వల్ల కొంచెం చేంజెస్ వస్తుంటాయి. సో అలాగేంటంటే మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అక్కడ ఆల్రెడీ రవి బుధుడు ఇద్దరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో రవి అగ్నితత్వం గల గ్రహం కాబట్టి రవి ఇంపాక్టు, ఈయన అగ్నితత్వం గల గ్రహము, ఈ రెండింటి మధ్య బుధుడు నపుంసకుడు మెత్తనైన గ్రహం అంటాం. ఈ మూడు కాంబినేషన్స్ అంటే మన ఇక్కడ మూడు గ్రహాలు కలుస్తున్నాయంటే అలా కనబడుతుందా అంటే, మనం వెన్ యూ సీ ఇన్ ద స్కై ఆల్సో మీకు ఏంటి కనబడుతుందంటే, ఈ యొక్క రవి రేజ్ తీసుకోండి, కుజుడు ఉండే గ్రహం, కుజగ్రహం అంగారకుడిది, ప్లస్ అలాగా మనం చూసుకుంటే అక్కడ బుధుడు గ్రహము, ఈ మూడింటికి రేస్ కాంబినేషన్స్ అనేది ఒక నియర్ బై దగ్గరగా ఉన్నట్టుగా మన స్కైలో కూడా కనబడతాయి. అలా కనబడడం వల్ల ఏంటంటే దాని యొక్క ప్రభావం అనేది ఎట్లా భూమి మీద ఉంటుంది, అలాగే దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, అది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ మకర రాశి వారికి ఏంటంటే, ఈ బర్నింగ్ ప్లానెట్స్ రెండు ఒక చోట ఉండడం, ది మైండ్ బ్లోయింగ్ అవుతున్న ఆ థాట్స్ ఏవైతున్నా ఒక్కసారికి డిమ్ అయ్యే అవకాశం ఉంటాయి. అంటే థాట్స్, ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ మర్చిపోవడం కానీ, ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కానీ, ఆ ప్లాన్స్ ఒక స్ట్రెంగ్త్ ఉండడం కానీ, లేకుండా మొత్తం ప్లాన్ అంతా కొలాప్స్ అవ్వడం కానీ, అంటే ఒకటి ఇది చేస్తే ఇలా చేస్తే ఇలా చేద్దామని ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటే మొత్తం కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మకరం వాళ్ళు ఏం చేయాలంటే, ఈ యొక్క 7-8 డేస్ కూడా న్యూ ప్లాన్స్ ఏది ప్లాన్ చేయకూడదు. అలాగే ఏదైతే వర్క్స్ చేస్తున్నారో ఆ వర్క్స్ జరుగుతున్నట్టుగానే ఉంచాలి తప్ప, దాని మీద మళ్ళీ కరెక్షన్ చేద్దామని కానీ, లేకపోతే దాని మీద మన సొంత ఐడియా మళ్ళీ ఇద్దామని కానీ, మన ఐడియాలజికల్ థింకింగ్తో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేద్దాం కానీ, లేకపోతే దాన్ని ప్రొడక్షన్ అనుకుంటే దాని యొక్క విలువలు తగ్గించుదామని కానీ ఏది అసలు అనుకోవడానికి వీల్లేదు. మీ ఐడియాస్ ఏదైనా ఉన్నది అంటే, ఐడియాస్ కారకత్వం ఎవడు బుధుడు, వాడు ఆల్రెడీ అక్కడ నలిఫై ఉన్నాడు, రెండు గ్రహాల మధ్యన వాడు నలిగి ఉన్నాడు. నలిగి ఉన్నప్పుడు మీరు ఏ ఐడియా ఇస్తున్నారో ఆ ఐడియా ఇచ్చేది ఎవరు బుధుడు కాబట్టి వాడు ఆల్రెడీ కొంత స్ట్రెంగ్త్ కోల్పోయి ఉన్నాడు. సో మీ ఐడియాకి ఆ స్ట్రెంగ్త్ ఉండదు. ఎప్పుడైతే మీ ఐడియాకి స్ట్రెంగ్త్ ఉండదో యు ఆర్ లూజర్. సో మనకేంటంటే కొత్తగా ఆలోచన ఇవ్వడం, సలహాలు ఉన్నావు, నువ్వు నాకేం సలహా ఇవ్వకలేదా, అసలు నీ జీవితం గురించి ఆలోచించుకోరా అనేవాడు మనం చాలామంది కనబడుతుంటారు. నువ్వు పెద్ద గొప్పవాడు అయినట్టు సలహాలు ఇస్తాం, మన సలహాలు మనకు ఉపయోగపడవు, ఉంతలో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. వాడు అంటాడు, ఈ డైలాగ్ అంటుంటాడు. అలాగే మీరు ఒక ఎంతో తెలివైన వాళ్ళు అయి ఉండి మీరు చెప్పినవన్నీ సక్సెస్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఒక న్యూ ప్రాజెక్ట్ మీద మీరు ఒక ఐడియాలజికల్ థింకింగ్ ఎంత రాసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు మొత్తం. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు ఐటీలో, మీరు ఇంకేం అయిపోయింది, ఐ వాంట్ టు సబ్మిట్ అంటారు, ఈ 8 రోజుల్లో సబ్మిట్ చేస్తే అది క్రాష్ అయిపోతుంది మొత్తం. సో ఇలాగేంటంటే మకర రాశి వారు ఏదైనా ఐడియాలజికల్ థింకింగ్తో ఏదో చేయాలి, లేకపోతే స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నారు, దానికి మీ ఐడియా కొంత ప్లాన్ ఉంది, ఒక బిజినెస్ మీకు ఒక ప్లాన్ ఉంది, అవన్నీ కూడా కొలాప్స్ అవుతాయి. ఏమైనా పెట్టినా కూడా తెలుసో తెలియకో ఈ వారం రోజుల్లో అదేదో ఇలాగా చూస్తే తారాజు లేచినట్టు లేచి అక్కడే పడిపోతుంది. అలాగంటే జుమ్మును ఒకసారి అంటే అయిపోతుంది, ఐడియా మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇంకెవడో తర్వాత వచ్చి వారం రోజుల తర్వాత వచ్చి ఇట్ ఈస్ ఎ మెటాష్, దిస్ ఓన్లీ థ్రాష్, దెర్ ఇస్ నో మనీ ఇన్ దిస్ అని చెప్పి పక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 7-8 రోజులు కొంచెం అంటే 14th 13th వరకు కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే కుంభం వాడికి ఎక్కడ జరుగుతుంది, ఖర్చు పెట్టే స్థలంలో ఈ మూడు కలుస్తున్నాయి. ఆల్రెడీ రవి ఉండడం వల్ల కొంత నష్టం, అలాగే శనీశ్వరుడు నెత్తి మీద ఉన్నాడు కాబట్టి కొంత నష్టం, దీంతో కుజుడు కూడా 12 వచ్చి కూర్చున్నాడు, ఇది విపరీత నష్టం. ఖర్చు పెట్టిస్తాడు, ఎందుకు ఖర్చు పెడతాడు, ఎలా ఖర్చు పెడతాడు అని సంబంధమే లేదు. ఆ క్షణంలోని మీకు ఇది అవసరం అనుకుంటాడు, లేకపోతే నష్టం చూపిస్తాడు, మీకు తెలియకుండా మీ షేర్లో వాల్యూస్ పడిపోతాయి, టపీములు పడిపోతే మీరు టోటల్లీ గోన్. సో అన్ని విధాలుగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి.
ఇది షుడ్ బి మోర్ కేర్ఫుల్ యాజ్ వెల్ కుంభరాశి. నష్టమే చూపిస్తారు కానీ లాభం ఎక్కడ చూపించారు. సో ఈ వారం రోజులు నష్టం చూపిస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా ఆలోచించక్కర్లేదు మనం ఏం చేయాలనేది. ఆ నష్టాన్ని అవ్వకుండా దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి. ఇది పోతుంది, ఒక వస్తువు పోతుంది అంటే దాన్ని ఎంత సునాయాసంగా అంటూ చూసారు. ఒక వ్యక్తి చనిపోతుందంటే ఎంత సునాయాసంగా ఆ ప్రాణాలు వెడిగితే బాగుండు. ఎందుకంటామంటే ఆ వెళ్ళిపోయే ముందు ఆ పీడనంతో వెళ్ళొద్దని ఆ ఆత్మని. అలాగేంటంటే నష్టం జరుగుతుందని తెలుసు, ఎంత తక్కువలోనే అది కంప్లీట్ చేయాలా అనే ప్రయత్నంలో మీరు ముందుకు ఉండాలి. అలాగే మీనం వాళ్ళకి ఏకాదశనం జరుగుతుంది అంటే లాభంలో ప్రాఫిటబుల్ ప్లేస్లో పాపగ్రహాలు ఉంటే ఇట్స్ ఎ బెనిఫిట్ అంటాం. ఒక మీన రాశి వరకు ఆ రెండు కాంబినేషన్ విత్ బుధానికి ఐడియాలజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. రవి బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి అందులో కూడా కొంత 5% మిస్ఫైర్ అవుతుంది. బట్ స్టిల్ యువర్ ఎ గెయినర్. మీనరాశి వారి యొక్క సలహాలు మీరు అంటారు ఇది ఎలా సాధ్యం, కుంభంకి అయితే ఇలాగ ఉంది, మకరంకి ఇలాగ ఉంది కదా, మీరు ఏం చేయాలంటే దేర్ ఈజ్ వన్ మోర్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుంభరాశి అనుకోండి, మీ ఇంట్లో మీనరాశి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాడు సలహాలు తీసుకుని ఈ 15 రోజులు పనిచేయండి. వాడికి అప్పచెప్పండి పని. మరి ఈ వారం రోజులు నువ్వు చూసుకోరా అనండి. చాలామంది అడ్మినిస్ట్రేషన్లో ఈ వారం మీరు చూడని వారం షిఫ్ట్ వైజ్ ఉంటాయి కదా, అందరికీ షిఫ్ట్ వైజ్ జాబులు చేసేవాళ్ళు ఉంటారు కదా. సో ఈ వారం నువ్వు చూసుకోరా, నేను వాళ్ళ తిరిగి వస్తాను బయటికి, ఇవన్నీ వర్క్స్ చూసుకొని నీ సొంత ఆలోచనతో డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఎంత ప్రాఫిట్ చూపిస్తావు చూద్దానా అని వదిలేసి మీన రాశి వాడికి మీకు అప్పచెప్పండి. మీ ఇంట్లో ఉంటే ఎవరైనా మీరు కామ్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు ఉంటాయి రోజు అటెండ్ అవ్వండి, పని అవ్వకండి. ఈ వారం నువ్వు చూసుకొని ఓన్లీ చేసి అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, ఇంట్లోనే ఇన్వాల్వ్ అవ్వను, నువ్వు చేయరాని. అప్పుడేంటి మీ వ్యాపారం నష్టపోకుండా ఉంటుంది. మీన రాశి వారికి చాలా బాగుంది. ఈ 11th హౌస్లో ఉన్నాయి రవి కుజుడు ప్లస్ బుధుడు యొక్క కాంబినేషన్ డెఫినెట్గా గోయింగ్ టు హెల్ప్ హిమ్. అలాగే వాడికి ఇంకో తలకాయ నొప్పి ఏంటంటే శనీశ్వరుడు 12 ఉంటాడు కదా, వాడు ఆ రకంగా ఖర్చు పెడతాడు. 3 ప్రాఫిట్ ఇస్తే ఒకడు ఖర్చు పోయినా ఇంకా 2 మిగులుతాయిగా. సో ఓవరాల్గా మీనరాశి వరకు అయితే బాగుంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ 3 రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే శనీశ్వరుడికి కొంతవరకు అభిషేకము, తైలాభిషేకం ఈ వారం రోజులు చేయడం ప్రయత్నించేయండి. ఈ ముగ్గురికి అదే పని. మీరు ముగ్గురికి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం. అది చేయడం వలన ఇండైరెక్ట్గా మనం జరిగే నష్టాలు కొంత కంట్రోల్ చేయగలుగుతాం. డైరెక్ట్ నష్టాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, ఇండైరెక్ట్ నష్టం మనం ఐడెంటిఫై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్స్ ఎలాగ ఉంటాయంటే మన పిల్లవాడు ఏదో చేస్తారు, దానివల్ల వాడికి ఏం కనబడదు కానీ వాడు స్కూల్లో చేసిన పనికి ఇండైరెక్ట్గా మనకి ఏంటవుతుందంటే నష్టపోతుంటాం. ఎలాగంటే ఒక 5,000 కట్టాలంటారు, లేదా 10,000 కట్టాలంటారు, లేకపోతే దానికి ఆన్సరబుల్ నువ్వు అని అంటారు, బికాజ్ యువర్ ఎ పేరెంట్ అంటారు. వాడికి అవేం తెలియదు కానీ మనం ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ మీద పడుతుంటుంది. సో అది చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం. అలాగా అంటే మీరు వ్యాపారంలో ఆ ఎగ్జాంపుల్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ పెట్టుకోండి. మీరు చేసే ప్రొఫెషన్లో కూడా అలాగే జరుగుతుంది. మనం ఏం చేయాలి, థర్డ్ పర్సన్ వల్ల మన మాట కాయడం జరుగుతుంది ప్రొఫెషనల్గా ఉంటే. సో ఈ ఇండైరెక్ట్గా ఉండే ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. డైరెక్ట్ మనం సేవ్ చేస్తాం కానీ ఇండైరెక్ట్ మనం చేయలేం. కాబట్టి ఈ శనికి సంబంధించిన తైలాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ లేకపోతే అభిషేకం శనీశ్వరుడికి చేస్తే ఈ ఇండైరెక్ట్గా మనకు జరిగే లాస్ని కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం. దానివల్ల హ్యాపీనెస్ అనేది ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.